సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలకు సంబంధించి శాసనసభాపతి కోడెల శివప్రసాద్పై కేసు నమోదైంది. ఈ నెల 11న జరిగిన ఎన్నికల సమయంలో సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామంలో కోడెలపై దాడి జరిగింది. కోడెలతో పాటు ఆయన అనుచరుల్ని సైతం వైకాపా శ్రేణులు తీవ్రంగా కొట్టారు. దీనిపై పోలీసులు 20 మంది వైకాపా కార్యకర్తలతో పాటు సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్న అంబటి రాంబాబు పైన కేసు నమోదు చేశారు. అయితే పోలింగ్ స్టేషన్లో కోడెల ఎక్కువసేపు ఉండడంతో పాటు ఓటర్లను బెదిరించారని, ప్రభావితం చేసేలా ప్రవర్తించారని, అందువల్లే ప్రజలు తిరగబడ్డారని వైకాపా వాదిస్తూ వచ్చింది. అసలు ఈ గొడవకు కారణమైన కోడెలపైన కేసు నమోదు చేయాలని పోలింగ్ బూత్లో ఉన్న వైకాపా ఏజెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ వైకాపా నేతలు ఆరోపణలు గుప్పించడంతో పాటు గుంటూరు గ్రామీణ ఎస్పీ రాజశేఖర్ బాబును కలిసి ఫిర్యాదు చేశారు. తమకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో కోడెలతో పాటు మరో 22 మంది పైన పోలీసులు కేసు పెట్టారు. పోలింగ్ స్టేషన్ లోపల గంటకు పైగా ఉండి ఓటర్లను బెదిరించారని, ప్రభావితం చేశారని వైకాపా చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం తదుపరి చర్యలుంటాయని స్పష్టం చేశారు.